ఎస్, మనకి ఇంటర్మీడియట్ బాటనీలో ప్లాంట్ కింగ్డమ్, మన ఎగ్జామ్స్కి ఈ ప్లాంట్ కింగ్డమ్ నుంచి ప్రశ్నలు అనేవి గతంతో పోలిస్తే కాస్త తక్కువ వచ్చినా మనం ఇంపార్టెంట్ ఏరియాస్ ప్లాంట్ కింగ్డమ్ సంబంధించి డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఓకేనా? మరి అందులో భాగంగా మొదటిగా మనం ఇక్కడ ఏంటంటే రోడోపైసియే అని చెప్పేసాను. సరే, ఏంటి రోడోపైసియే అంటే కనుక మనకి శైవలాలు అంటే ఇంగ్లీష్లో ఆల్గే అంటారు. ఓకేనా? ఆల్గేలో వచ్చేసరికి కొన్ని తరగతులు ఉంటాయి. ఓకేనా? ఒకటోది ఏంటంటే క్లోరోఫైసియే. ఓకేనా? క్లోరోఫైసియే. రెండోది ఏంటంటే ఫియోఫైసియే. ఓకేనా? ఫియోఫైసియే. ఓకేనా? మూడోది వచ్చేసరికి రోడోఫైసియే. గుర్తుపెట్టుకోండి, మూడోది ఏంటన్నా రోడోఫైసియే. ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా? తెలుగులో కూడా మనం ఇలానే పిలుస్తాం. తెలుగు మీడియం అభ్యర్థులు రాసుకోవాలన్నా సేమ్ అంతే. ఓకేనా? తెలుగులో అయితే క్లోరోఫైసి అంటాము. ఇక్కడికి వచ్చేసరికి ఫియోఫైసి. ఇక్కడికి వచ్చేసరికి రోడోఫైసి. ఓకేనా? రోడోఫైసి. ఇట్లా మనకి మూడు రకాలుగా మూడు తరగతులు విడగొడతాం. ఆల్గే అంటే ఏంటి తెలుగులో? శైవలం. ఈ శైవలంలో ఉన్నటువంటి తరగతులు అంటే క్లాసెస్, ఇవన్నీ శైవలంలో ఉన్నటువంటి తరగతులు క్లాసెస్ అంటారు. ఓకేనా? అందులో భాగంగా మనం రోడోఫైసి మాట్లాడుతున్నాం. చూడండి, ద మెంబర్స్ ఆఫ్ రోడోఫైసియే ఆర్ కామన్లీ కాల్డ్ రెడ్ ఆల్గే. మరి ఇక్కడ ప్రశ్న మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకేనా? ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్లోని అంటే ఎన్సీఆర్టీ పుస్తకంలోని బిట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా బిట్స్ అడుగుతాడు. మీరు అనుకుంటారు పూరా డెప్త్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ పట్టుకుని వెళ్ళిపోతే సరిపోద్దేమో అనుకుంటారు. మనం ఎగ్జామ్ ఏంటి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఫస్ట్. అండ్ సిలబస్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి, అండ్ మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బిట్టి ఎలా అడగవచ్చు అనే ఒక ఒపీనియన్తో మీకు ఇలా అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? అయితే ఈ రోడోఫైసియే తరగతికి చెందినటువంటి శైవలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధారణంగా ఎరుపు శైవలాలు అంటారు. వాటిని రెడ్ ఆల్గే, ఎరుపు వర్ణంలో గల శైవలాలు అని పిలుస్తారు. బిట్టిలాగే అడిగేస్తాడు. రెడ్ ఆల్గేని ఏమని పిలవచ్చు? లేదా రోడోఫైసియే, ద కామన్ నేమ్ ఆఫ్ రోడోఫైసియే ఆల్గే అంటే దెన్ యూ కెన్ సే దట్ ఈజ్ రెడ్ ఆల్గే అంటారు. ఓకేనా? నెక్స్ట్, బికాస్ ఆఫ్ ప్రీడామినెన్స్ ఆఫ్ ద రెడ్ పిగ్మెంట్. ఎస్, చూడమ్మా, ఇక్కడ ఈ రెడ్ ఆల్గే అని ఎందుకు అంటారంటే ప్రీడామినెన్స్ ఆఫ్ ద రెడ్ పిగ్మెంట్. వీటిలో ఎరుపు రంగులో ఉన్నటువంటి వర్ణ పదార్థము, వర్ణము అంటే రంగు అని అర్థం, గుర్తుపెట్టుకో. వర్ణ పదార్థంలోని వర్ణము అంటే రంగు. ఈ రంగు కలిగినటువంటి పదార్థం ఏ రంగు అంట? ఎరుపు రంగు కలిగినటువంటి పదార్థం. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద రెడ్ కలర్డ్ పిగ్మెంట్. ఎరుపు రంగులో ఉన్నటువంటి వర్ణ పదార్థం ఉండడం వల్ల మనకి ఇట్లా కనిపిస్తుంది అంట. ఏంటంట అది? ఆ వర్ణ పదార్థం ఆర్ ఫైకో ఎరిథ్రిన్. ఇది ఇంపార్టెంట్. ఏంటంటే వర్ణ పదార్థము ఆర్ ఫైకో ఎరిథ్రిన్. ఓకేనా? ఇక్కడ రాస్తాను చూడండి, ఆర్ ఫైకో ఎరిథ్రిన్ అని చెప్పి అంటారు. తెలుగులో కూడా ఆర్ ఫైకో ఎరిథ్రిన్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఈ ఆర్ ఫైకో ఎరిథ్రిన్ అనేది ఏదైతే ఉందో ఈ ఆర్ ఫైకో ఎరిథ్రిన్ వల్ల మనకు ఎట్లా కనిపిస్తుంటాయి. ఈ తరగతికి చెందినటువంటిది శరీరంలో, ఈ జీవుల శరీరంలో ఆర్ ఫైకో ఎరిథ్రిన్ కనిపిస్తుంది. నెక్స్ట్, మెజారిటీ ఆఫ్ రెడ్ ఆల్గే, ఎక్కువ మొత్తంలోనంట ఎరుపు రంగులో ఉన్నటువంటి శైవలాలంట మోస్ట్లీ ఇన్ మెరైన్ అంటే ఎక్కువగా సముద్రంలో నివసిస్తాయమ్మా. ఓకేనా? మనకి ఇక్కడ బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంట? ఎలా అడుగుతాడు? ఆల్గేలోని ఈ క్రింది వానిలో ఎక్కువగా సముద్రంలో నివసించేవి ఏవి అని అడగచ్చు. లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్గే మోస్ట్లీ దర్ హ్యాబిటాట్ ఈజ్ మెరైన్ అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? రెడ్ ఆల్గే చెప్పొచ్చు. ఓకేనా? అండ్ మోస్ట్లీ మెరైన్ విత్ గ్రేటర్ కాన్సన్ట్రేషన్స్ ఫౌండ్ ఇన్ ద వార్మర్ ఏరియాస్. సో బాగా ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతాల్లో, ఉష్ణం ఉన్నటువంటి ఉష్ణమండల ప్రాంతాల్లోనే రెడ్ సీ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకేనా? ఆడ మనకి ఏంటంటే కనిపిస్తూ ఉంటాయి. దే అక్కర్ బోత్ వెల్ లైటెడ్ రీజియన్స్ క్లోజ్ టు ద, చూడండి, దే అక్కర్ వెల్ లైటెడ్ రీజియన్స్ క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, and also at greater depths in oceans where relatively little light penetrates. అంటే ఏం లేదమ్మా, ఎక్కువ కాంతి కలిగినటువంటి సముద్ర ఉపరితలం నుంచి
తక్కువ కాంతి కలిగినటువంటి సముద్రం లోతట్టు ప్రాంతాల దాకా కూడా ఈ ఆల్గే అనేది కనిపిస్తూ ఉంటుంది అంటారు. ద రెడ్ థాలై ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద రెడ్ ఆల్గే ఆర్ మల్టీ సెల్యులర్. రెడ్ థాలై అంటున్నాడు. ఏంటిది రెడ్ థాలై అంటే? మనకి మొక్కలకి కాండం ఎలాగో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆల్గేలోని ఆ బ్రాంచ్ల పైకి స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని మనం థాలై అని చెప్పేసి పిలవచ్చు. ఓకే, రెడ్ ఇక్కడ తెలుగు మీడియం వల్ల రెడ్ తల్లి, ఎరుపు తల్లి అని చదివేసుకోకండి, అర్థమైందా? రెడ్ థాలై అని చదవాలి. ఓకేనమ్మా? ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద రెడ్ ఆల్గే ఆర్ మల్టీ సెల్యులర్. అయితే ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి శైవలాలు మ్యాక్సిమం అంట బహుకణ జీవులు. మల్టీ సెల్యులర్ అంటే ఏంటన్నా? బహుకణ జీవులు. సో ఇలాంటి మ్యాచింగ్స్లో అడిగే అవకాశం ఉంది. ఏపీ పోలీస్ లాంటి పరీక్షలు అయితే మ్యాచింగ్స్లో అడిగే అవకాశం ఉంది. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్. మరి వీటిల్లో ఓకేనమ్మా, వీటిల్లో ఏంటంటే కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వీటిలోని ఎక్కువ శాతం ఏంటంటే సంక్లిష్టమైనటువంటి ఓకేనా సంక్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి శరీర నిర్మాణం అనేది ఇక్కడ రెడ్ ఆల్గేలో కనిపిస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ద ఫుడ్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఫ్లోరిడియన్ స్టార్చ్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? మరి రెడ్ ఆల్గేలో ఫుడ్ అనేది ఎలా స్టోర్ అవుద్ది? రెడ్ ఆల్గేలో ఫుడ్ ఎలా స్టోర్ అవుద్ది అంటే ఫ్లోరిడియన్ స్టార్చ్. ఫ్లోరిడియన్ స్టార్చ్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక టేబుల్ ఫామ్ వస్తుంది, అక్కడ చెప్తాను. ఓకేనా? సో ఆహారం అనేది ఎలా నిల్వ అవుతుందంటే ఫ్లోరిడియన్ పిండి పదార్థం లేదా ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలోని ఆహారం అనేది నిల్వ ఉంటుంది అందులోని రెడ్ ఆల్గేలో. ఓకేనా? రైట్, ఆ బిట్ గుర్తు పెట్టుకోండి. అండ్ విచ్ ఈస్ వెరీ సిమిలర్ టు అమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్ స్ట్రక్చర్. ఇది ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి పరీక్షలు అడుగుతాడు. ఫ్లోరిడియన్ స్టార్చ్ అనేది దేనితో సమానంగా దాని యొక్క నిర్మాణంలో పోలి ఉంటుందంటే అమైలోపెక్టిన్. గుర్తుపెట్టుకోండి. ఈ తెలుగులో కూడా ఇంతే, నేను కన్వీనియంట్ కోసం ఇంగ్లీష్లో రాస్తా ఉన్నా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ ఫ్లోరిడియన్ స్టార్చ్ అనేది దేంతో దాని యొక్క స్ట్రక్చర్లో అంటే దానికి నిర్మాణంలో సమానంగా ఉంటుందంటే అమైలోపెక్టిన్తోని. అదేవిధంగా దేంతో ఇంకా సమానంగా ఉంటుందంట? గ్లైకోజన్తో. గ్లూకోజ్ యొక్క ఇంకో ఫామే కదా. ఓకేనా? సో గ్లైకోజన్తో సమానంగా స్ట్రక్చర్లో సమానంగా కనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ ఈస్ వెరీ సిమిలర్ టు అమైలోపెక్టిన్ గ్లైకోజన్ స్ట్రక్చర్. ద రెడ్ ఆల్గే యూజువల్లీ రీప్రొడ్యూస్ వెజిటేటివ్లీ బై ఫ్రాగ్మెంటేషన్. అది చూడమ్మా, రెడ్ ఆల్గే అనేది ఏదైతే ఉందో సాధారణంగా శాఖీయంగా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇది శాఖీ వ్యాప్తి ద్వారా సాధారణంగా ఎలా కొత్త జీవులు ఏర్పడతాయి, కొత్త శైలులు ఎలా ఏర్పడతాయి? ఫ్రాగ్మెంటేషన్ ద్వారా. మళ్ళా ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి మీకు తెలియాలి. తెలుగులో ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలగుట అని అర్థం. మీకు ముందే చెప్పాను, మనకి క్లోరోఫైసే దగ్గర చెప్పడం జరిగింది. ఏంటది? స్పైరోగైరా ముక్కలుగా విడిపోయి జీవి అనేది తమ మెచ్యూరిటీ స్థాయికి వచ్చిన తర్వాత, పరిపక్వత చెందిన తర్వాత అది చనిపోయే ముందు అది ముక్కలుగా విడిపోయి ప్రతి ముక్క కూడా కొత్త జీవిగా వచ్చేస్తుంది. అర్థమైందా? అలా ముక్కలు అయిపోయి ఏర్పడతా ఉంటాయి అన్నమాట. ఏవి? ఈ రెడ్ ఆల్గేలు. సో రెడ్ ఆల్గేస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా విడిపోతాయి సార్ అంటే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా. అండ్ దే రీప్రొడ్యూస్ అసెక్సువల్లీ. ఇక్కడ ఏమంటాడు? శాఖీయంగా అయితే ఫ్రాగ్మెంటేషన్, మళ్ళీ అలైంగికం కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఎలా? నాన్ మొటైల్ స్పోర్స్ అంటే కదలని స్థితిలో ఉన్నటువంటి సిద్ధ బీజాల ద్వారా కూడా ఏర్పడతాయి. ఓకేనా? రైట్. మరి సెక్సువల్లీ బై నాన్ మొటైల్ గ్యామెట్స్. మరి సెక్సువల్గా ఓకేనా అంటే లైంగికం ఎలా అంటే కదిలే స్థితిలో ఉన్నటువంటి గ్యామెట్స్ తోని విడిపోతూ ఉంటాయి అనమాట. ఇది రోడోఫైసియాలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏముందో మరొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక టేబులర్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. అసలు వాస్తవానికి లెసన్ అంతా ఒక ఎత్తు అయితే కనుక మనకి ఈ టేబులర్ ఫామ్ అనేది ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ బాటనీలోని ఈ టేబులర్ ఫామ్ వచ్చేస్తే మనకు మన జేబులో 1 మార్క్ మనకు ఉన్నట్టే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టేబులర్ ఫామ్ అవసరమైతే వీడియో ఇక్కడ పాజ్ చేసి అయినా మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. రైట్, చూడండి ఇక్కడ క్లాసెస్ అంటే ఓవరాల్గా ఈ ప్లాంట్ కింగ్డమ్లో ఉన్నటువంటి తరగతులు. ఓకేనా? ప్లాంట్ కింగ్డమ్లో ఉన్నటువంటి తరగతులు అంటే ప్లాంట్ కింగ్డమ్లో అంటే ఎందులోనన్నా ఆల్గేలో. అంటే ప్లాంట్ కింగ్డమ్లో భాగంగా ఆల్గే అంటే ఏంటి? శైవలం. ఓకేనా? సో మనకన్నా బాగా ఈ టెక్స్ట్ బుక్లు డిజైన్ చేయడం జరిగింది. శైవలం యొక్క తరగతులు ఇచ్చాడు. ఏంటంటే ఇచ్చాడు?
క్లోరోఫైసియే, ఫియోఫైసియే, రోడోఫైసియే 3 తరగతులు ఇచ్చాడు. అవునా? 3 తరగతుల గురించి చూడండి. ఫస్ట్ క్లోరోఫైసియే అని పిలుస్తున్నటువంటి తరగతి తెలుగులో క్లోరోఫైసి అంటారు. తెలుగులో ఏమంటారు నాన్న? క్లోరోఫైసి. దీని యొక్క సాధారణ సహజమైనటువంటి పేరు గ్రీన్ ఆల్గే, ఆకుపచ్చ శైవలం అంటారు. మరి ఆకుపచ్చ శైవలం ఆకుపచ్చలో ఉండడానికి గల కారణం ఏంటంటే దీనిలో ఉన్నటువంటి పత్రహరితం AB అంటే క్లోరోఫిల్ AB అనేది ఉంది. మరి ఇది ఆహారం ఎలా నిల్వ చేసుకుంటుంది సార్ అంటే స్టార్చ్ పిండి పదార్థాల రూపంలో. మరి దీని యొక్క సెల్ వాల్ అంటే కణకవచం. సెల్ వాల్ అంటే ఏంటంటే కణకవచం. సెల్ వాల్ అంటే ఏంటి? కణకవచం. మరి కణకవచం దేంతో తయారవుతుంది సార్ ఇందులో అంటే సెల్యులోజ్తో తయారవుతుంది. మరి ఫ్లాజిలార్ నెంబరు పొజిషన్ మనకు అవసరం లేదు, ఎంసెటినిటీ తప్ప అవసరం లేదు. మరి ఇవి ఎక్కడ నివసిస్తాయి అంటే ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, బ్రాకిష్ బురద నీటిలో ఉంటాయి, సాల్ట్ వాటర్లో కూడా ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనకి ఈ రెండింటికి ప్రయారిటీ లేదు ఇక్కడ ఈ టేబుల్లో. ఇక్కడ దాకా మనం చదువుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫియోఫైసీకి వద్దాం. ఫియోఫైసీకి వచ్చేసరికి ఇది కూడా మనం చెప్పుకున్నాం, దీన్నే బ్రౌన్ ఆల్గే అంటాం. మరి ఇందులో ఉండేవి ఏంటంట? క్లోరోఫిల్ అంటే పత్రహరిత ఏ ఉంటుంది, సి ఉంటుంది. దాంతో పాటుగా ఫ్యూకోజాంతిన్ ఏముంటుందండి? దీంతో పాటుగా ఫ్యూకోజాంతిన్ ఉంటుంది. ఏముంటుందంట? ఫ్యూకోజాంతిన్. మరి ఇందులో ఆహారం ఏ రూపంలో నిల్వ చేసుకుంటారు? ఇదిగోండి మానిటాల్. నేను ఆల్రెడీ చెప్పాను నీట్గా. మానిటాల్ తర్వాత ఏంటి? లామినేరిన్. మానిటాల్ తర్వాత ఏంటండి? లామినేరిన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మానిటోల్, లామినేరిన్. మరి ఇందులో సెల్ వాల్ కణకవచం దేంతో తయారవుతుంది సార్? మీకు చెప్పాను సెల్యులోసిక్ అని చదువుకున్నాం అక్కడ. అందుకే సెల్యులోస్ మరియు జెల్ స్థితిలో ఉన్నటువంటి జిగురుగా ఉన్నటువంటి ఒక పొర అయినటువంటి ఆల్జిన్ లేదా ఆల్గిన్తో. సో ఇది అవసరం లేదు. ఇక్కడ ఫ్రెష్ వాటర్ అంటే మ్యాక్సిమం రేర్ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, బ్రాకిష్ బురద నీళ్ళలో ఉంటాయి, అండ్ తర్వాత సాల్ట్ వాటర్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ సాల్ట్ వాటర్, ఇక్కడ సాల్ట్ వాటర్, ఇక్కడ సేమ్. మరి రెండు ఒకేలా ఉన్నాయి అండ్ లాస్ట్ది కూడా ఒకేలా ఉన్నాయి. ఓకే, ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, సాల్ట్ వాటర్ మోస్ట్. సో ఇక్కడ 3 ఒకేలా ఉన్నాయి కాబట్టి దీని నుంచి ప్రశ్న వస్తాయి అంటే ఇది మనకు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంది. 3 ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బిట్ మనకి క్రియేట్ అవ్వదు. సో బిట్ ఎక్కడ క్రియేట్ అవుద్ది? ఈ టేబుల్ నుంచి ఇటువైపు క్రియేట్ అవుద్ది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఏపీ పోలీస్ సంబంధించి కానీ ఇంకోటి కానీ. ఓకేనా? నెక్స్ట్ రోడోఫైసియా. మరి రోడోఫైసియా అంటే ఏంటి? రోడోఫైసియా అంటే రెడ్ ఆల్గే. గుర్తుపెట్టి రెడ్ ఆల్గే. రోడోఫైసియాకి ఉన్న కామన్ నేమ్ ఏంటంటే రెడ్ ఆల్గే. మీరు అనుకోవచ్చు ఎన్సీఆర్టీ బుక్సే పట్టుకున్నారు ఏం సార్ అంటే కనుక ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. తెలుగు మీడియం బుక్ పెట్టి ఇంగ్లీష్ వాళ్ళు చెప్తే అసలు ఏమీ అర్థం కాదు. అందుకే ఇంగ్లీష్ మీడియం బుక్ పెట్టి తెలుగులో కూడా చెప్పుకుంటూ వస్తాం, అందరికీ అర్థమవుద్దని చెప్పి. ఓకేనా? ఇక్కడ చూడండి రోడోఫైసియా అంటున్నారు. రోడోఫైసియాకి ఉన్నటువంటి కామన్ నేమ్ ఏంటంటే రెడ్ ఆల్గే అంటారు. మరి ఇందులో ఉన్న మేజర్ పిగ్మెంట్స్ ఏంటి? క్లోరోఫిల్ ఏ, పత్రహరిత ఏ ఉంటుంది, పత్రహరిత డి ఉంటుంది. అదేవిధంగా ఫైకో ఎరిత్రిన్ ఉంటుంది. ఏముంటుందండి? అదేవిధంగా ఫైకో ఎరిత్రిన్. గుర్తుపెట్టి ఏముంటుందమ్మా? ఫైకో ఎరిత్రిన్. ఇందులో ఏముంటుంది? ఫైకో ఎరిత్రిన్. రైట్. మరి తర్వాత ఇందులో ఫుడ్ ఎలా స్టోర్ అవుతుంది సార్ అంటే ఫ్లోరిడియన్ స్టార్చ్. ఫుడ్ ఎలా స్టోర్ అవుద్దమ్మా? ఫ్లోరిడియన్ స్టార్చ్. అది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి సెల్ వాల్ అనేది చూసుకున్నట్టు సెల్ వాల్ దేంతో తయారవుతుందంటే సెల్యులోజ్తో తయారవుతుంది, పెక్టిన్తో తయారవుతుంది. తర్వాత పాలీసల్ఫేట్ ఎస్టర్ గ్రూప్ అనమాట. ఓకేనా? సెల్యులోజ్తోని పెక్టిన్తోని పాలీసల్ఫేట్ ఎస్టర్స్తో తయారవుతుంది. మరి ఇది ఇక్కడ అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇవంట మోస్ట్లీ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, బ్రాకిష్ వాటర్లో ఉంటాయి, సాల్ట్ వాటర్లో కూడా మనకి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నాం. ఈ టేబులర్ ఫామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి రోడోఫైసియాలోని ఇంకా దీని కంటిన్యూషన్ ఇచ్చాడు. ఓకేనా? కంటిన్యూషన్ సెక్సువల్ రీప్రొడక్షన్కి వచ్చేసరికి ఊగామస్. ఓకేనా? మీకు ఆల్రెడీ వీడియో నెంబర్ 1లో చెప్పాను. ఓకే, ఊగామస్ అంటే ఏంటి, అనైసోగామస్ అంటే ఏంటి, ఇవన్నీ. ఓకేనా? సో ఊగామస్ ద్వారా నడుస్తూ ఉంటాయి. మరి కంప్లీట్ పోస్ట్ ఫెర్టిలైజేషన్ developments. Okay, చూడండి సెక్సువల్ రీప్రొడక్షన్ ఈజ్ oogamous and accompanied by కాంప్లెక్స్ పోస్ట్ ఫర్టిలైజేషన్ డెవలప్మెంట్స్. సో ఇక్కడ ఫలదీకరణం చెందిన తర్వాత సంక్లిష్టమైనటువంటి మార్పులు ఈ ఫలదీకరణంలో జరుగుతాయని చెప్తా ఉన్నాడు. రైట్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడు? ఓకేనా? క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడు అంటే దీని యొక్క ఉదాహరణ కామన్ మెంబర్స్ అన్నారు. చూసారా? కామన్ మెంబర్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు దేని గురించి చదువుకున్నాం? రోడోఫైసియా గురించి చదువుకున్నాం కదమ్మా. తెలుగులో రోడోఫైసి అంటారు. ఓకేనా? రోడోఫైసియాలో ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకుంటే పాలీసైఫోనియా. ఏంటన్నా? పాలీసైఫోనియా. ఓకేనా? తెలుగులో తీసుకున్నాం పాలీసైఫోనియా. ఓకేనా? పాలీసైఫోనియా.
అండ్ తర్వాత పార్ఫిరా, చూడండి అన్న ఏదమ్మా పార్ఫిరా బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి గ్రాసిల్లేరియా, తర్వాత ఏంటమ్మా గ్రాసిల్లేరియా, తర్వాత ఏంటి గెలీడియం, తర్వాత ఏంటమ్మా గెలీడియం, తర్వాత గెలీడియం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, ఇది ఇక్కడ దాకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.